నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. సో, సహజంగా ఇప్పుడు ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత, ఇంకో పార్టీ గెలిచిన తర్వాత, ఈ పార్టీలో అప్పటి వరకు విమర్శించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ గెలిచిన పార్టీలోకి పోవటం అనేది సర్వసహజం. అయితే వాసిరెడ్డి పద్మ గారు టీడీపీలోకి రావటం అనేది ఈ ప్రీవియస్ ఆవిడ స్టేట్ ఏది కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మాట్లాడినటువంటి మాట్లాడినవి అవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయండి. మళ్ళీ వాళ్ళు ఈ క్యాడర్ ఫస్ట్ నుంచి ఉండేది క్యాడరే కదా టీడీపీకి సంబంధించి. అవును. సో వాళ్ళు కొన్ని విషయాల్లో ఇష్టపడట్ల. అవును. ఈవిడదనే కాదు, అంతకుముందు ప్రీవియస్ కూడా ఒకరిద్దరిది కూడా సేమ్ ఇంతే జరిగినాయి. అవును. వాళ్ళని తీసుకోవద్దన్నట్టుగానే ఉంది. ఇప్పుడు పద్మ గారి విషయంలో మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఇప్పుడు ఆయారాములు, గయారాములు అనేటువంటిది ఇప్పుడు కాదండి. ఉమ్, గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలంటే రాజకీయాలు పుట్టినప్పటి నుంచి జరుగుతున్నటువంటి మాటే. ఓకే. అనేక మంది ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వెళ్ళటం అనేటువంటిది మనం చూసాం. అవును. తెలుగుదేశం అనేటువంటిది ఏంటంటే గత 4 దశాబ్దాలుగా ఉంది కాబట్టి కాంగ్రెస్ తర్వాత ప్రత్యామ్నాయంగా రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో విడిపోయిన తర్వాత అయినా కూడా అందుకని ఎక్కువ శాతం మీకు ఈ 2 పార్టీల నుంచే కనపడతారు. ఏ పార్టీలో చూసినా అటు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ. ఉమ్, మీరు అదే టీఆర్ఎస్ తీసుకోండి తెలంగాణలో. దాదాపు 80% మంది 75% మంది తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే కనపడతారు మీకు. అవును. ఆఖరికి కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అటు నుంచి వచ్చి అంతే. సో అలాగే మీరు కనుక వైఎస్ఆర్సీపీ తీసుకుంటే ఉమ్, దాదాపు మళ్ళీ 70% దాంట్లో కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యవహారమే. ఆ. కాంగ్రెస్ క్యాడర్ అంతా అటు వచ్చారు. రైట్. కొంతమంది ఇక్కడ తెలుగుదేశంతో పాటు ఉన్నటువంటి నాయకులు అటు పోవటం ఇటు రావటం జరిగింది. ఉమ్, ఇది సర్వసాధారణం. కానీ కొంతమందిని మాత్రం గుర్తుపెట్టుకుంటారు కార్యకర్తలు. ఇప్పుడు ఆ మాటకు వస్తే విజయమ్మ గారితో సహా విమర్శించినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆ రోజున మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారిని మనం చూసాం. కానీ ప్రధానమైనటువంటి ఇవాళ ఉన్నటువంటి టాప్ 5 లీడర్స్ ఎవరు తెలుగు మనకు వైఎస్ఆర్సీపీలో అంటే బొత్స సత్యనారాయణ గారు తప్పకుండా ఉంటారు. ఆ, ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆయన్ని, ఏది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా. కాబట్టి గొడవ లేదు. కానీ కొంతమందిని మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీకి వస్తే కార్యకర్తలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళల్లో ఈ వాసిరెడ్డి పద్మ గారు కూడా ఉంటారు. ఎందుకంటే వాసిరెడ్డి పద్మ గారు ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా గతంలో మనం చూసాం, ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి మీద, ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినప్పుడు ఏంటంటే ఇష్యూ బేస్డ్గా ఆవిడ మాట్లాడుతున్నట్టు అనిపించదు మీకు. ఏదో ఒక వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో కక్ష పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా స్థాయిని మించి లైన్ను దాటి మాట్లాడినటువంటి సందర్భాలు కార్యకర్తలు బాగా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు వేసే ప్రశ్న ఏం వేస్తారంటే ఎవరినైనా సరే ఇప్పుడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే నువ్వు ఇటు వచ్చేదానివా? కరెక్ట్. అది కామన్ సెన్స్ ప్రశ్న కదా. కరెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడే మీ అందరికీ. ఇవాళ బయటకు వచ్చి ఎవరైతే మాట్లాడుతున్నారో, సో రఘురామకృష్ణరాజు గారు లాగా 4 సంవత్సరాల ముందే అధికారంలో ఉండే ఆయన ఎంపీగా ఉండే ఎవరైతే ఎదిరిచ్చారో వాళ్ళని జనం యాక్సెప్ట్ చేస్తారు. ఇవాళ తెలుగుదేశంలో చక్కగా ఆయన్ని రెడ్ కార్పెట్ వేసి స్వాగతించారు, ఉండిలో గెలిపించారు, ఇవాళ ఉపసభాపతిని కూడా చేశారు. అక్కడే ఇబ్బంది రాలేదే. ఎందుకు? ఇంకా అధికారం చాలా రోజులు ఉన్నప్పుడే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి, రాష్ట్రం గురించి మాట్లాడారు కాబట్టి. మీరు 4 సంవత్సరాల 9 నెలల వరకు మీ అధికారం అనుభవించి మీకు ఇచ్చినటువంటి మహిళా కమిషన్ చైర్మన్ పదవి, మీకు ఆ పదవి ఉంది కదా అని ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నా ముందుకు రండి, మీరు వచ్చి హాజరు కండి, లేకపోతే మిమ్మల్ని ఇది చేస్తా, నాకు హక్కు ఉంది, అధికారం ఉంది, అంతకుముందు ఎవరు ఇలా మాట్లాడలేదు. సో అది ప్రజలకి, ఎవరైతే ముఖ్యంగా కార్యకర్తలకి క్యాడర్కి ఏంటంటే ఇలాంటి వాళ్ళని తీసుకుంటూ కరెక్ట్ కాదనేటువంటిది. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు మనసు మార్చుకొని వచ్చారనుకోండి, ఒప్పుకుంటారా? ఇంక మామూలుగా ఉండదు, అప్పుడు ఉండదు కదా. అంతేగా. ఒక అంబటి రాంబాబు మనసు మార్చుకొని నేను వచ్చాను అనుకోండి, రాజకీయ కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకోరు. ఒక రోజా ఇప్పుడు మనసు మార్చుకొని వచ్చానన్నా ఇవాళ కొడాలి నానికి అడ్డం పడుతుంది ఎవరు? ఎన్ని బ్యాక్ డోరు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కుల సంఘం పెద్దల దగ్గరికి వెళ్తున్నారు, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మినిస్టర్ల దగ్గర ట్రై చేస్తున్నారు, లోకేష్ గారికి రాయబారాలు పంపిస్తున్నారు. ఇన్ని జరిగినా వాళ్ళు కాదంటానికి కారణం ఏంటి? వాళ్ళు వస్తే వాళ్ళని కనుక వీళ్ళు తీసుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి క్యాడర్ ఎదురు తిరిగే పరిస్థితి అనిపించుకున్నాయి. మీరు మర్చిపోయినా
మేము మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు మీరు అనేటువంటిది వాళ్ళ మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. రైట్. కాబట్టి ఏంటంటే కొన్ని వందల వేల మంది నాయకులు ఉన్నా కూడా కొద్దిమంది నాయకులు అధికారంలో ఉన్నామని చెప్పేసి లైన్ దాటి ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నారు. సో అలాగే యువతల పార్టీ కూడా కొన్ని తెలుస్తున్నాయి మనకు కూడా, మేము చూస్తున్నాం కొన్ని వార్తల్లో. వైఎస్ఆర్సీపీతో అంటకాగి అధికారులు కానీ రాజకీయ నాయకులు వాళ్ళు విపరీతమైన అరాచకాలు అక్కడ చేసి ప్రభుత్వం మారగానే మేము మారిపోయామని కొంతమంది వచ్చి రావటం, ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి మంచి పోస్టులు కొన్ని ఇవ్వటం చూసిన తర్వాత దాని మీద కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. నిన్నేదో ఎంక్వైరీ కమిటీ చేశారు, దాంట్లో ఒక డిఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళని క్యాడర్ నుంచి ఒత్తిడి వస్తే వాళ్ళని తొలగించారు నిన్న మొన్నట్లు. అట్లా కొన్ని జరుగుతున్నాయి మధ్యలో. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉండకపోవచ్చు. రైట్. వీళ్ళు ఏం చేశారని, కానీ కార్యకర్తలు గుర్తుంచుకుంటారు. కరెక్ట్. ఇమ్మీడియట్ గా పార్టీని అలర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఆర్జీవి గారు కూడా అదే చెప్పారు కదండి మన ఇంటర్వ్యూలో. నాకు తెలిసి నా గురించి పట్టించుకునే అవకాశం లేదు వాళ్ళకి కూడా లేదు వాళ్ళకి. నిజమే, మరి 100 సమస్యలు. కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో చేసి ఉంటారు చెప్పండి. ఆయన కూడా అనిపించుకున్న వాడికంటే కూడా అతన్ని అభిమానించే వాడికి ఎక్కువ పెయిన్ ఉంటుంది. కరెక్ట్. ఇదే స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రాజకీయాలు ఇవన్నీ చూసేసాడు కాబట్టి స్థితప్రజ్ఞుడిలాగా తయారయ్యాడు కాబట్టి ఇక భార్యను కూడా అన్న సందర్భంలో ఎప్పుడో బర్స్ట్ అయ్యాడే కానీ నువ్వు 23 మందితోటి ఎన్నికలు గెలిచి సభలో కూర్చునే కంటే దీనికంటే చావు నయం అని కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో కూడా అవన్నీ ఆయన పట్టించుకోలే. ఎందుకంటే రాజకీయాలు ఇవన్నీ తప్పవని ఆయనకి తెలుసు, నీచ రాజకీయాలు చేస్తున్నప్పుడు వాళ్ళతో పోటీ పడుతున్నప్పుడు. కానీ కేడర్ మనసు చాలా గాయపడుతుంది. వాళ్ళ సొంతం వాళ్ళని తండ్రి కంటే ఎక్కువగా అభిమానించేటువంటి నాయకుడిని అన్నప్పుడు ఆ ప్రతి గాయం వీళ్ళకు గుర్తుంటుంది. కాబట్టి ఏంటంటే అధికారుల విషయంలో కానివ్వండి, లేకపోతే అక్కడి నుంచి వచ్చిన రాజకీయ నాయకుల విషయంలో ఒకవేళ ఈ పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ఒకవేళ తెలియక వాళ్ళని తీసుకున్నా ఇమ్మీడియట్గా వీళ్ళు కాషన్ చేస్తున్నారు. గతంలో మన పార్టీని ఇలా చేశారు, మనల్ని ఇలా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు చెప్పగానే కూడా వీళ్ళు సరి చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు వచ్చారండి. ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంత మాట్లాడారు ఈవిడ కూడా. సో వచ్చినప్పుడు ఏం చేశారు, క్యాడర్ని దృష్టిలో పెట్టుకుని ఒత్తిడి మూలం లేకపోతే ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాళ్ళు. కరెక్ట్. అవును. కానీ ఆవిడ చేసినటువంటి దురాగతాలన్నీ వాళ్ళు గుర్తు చేయటం వల్ల ఏంటంటే ఆవిడ పక్కన పెట్టి ఇప్పుడు ఏదో మామూలు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఏదో ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఇవాళ పార్టీ పరిస్థితులు మారిపోయినాయి. ఇంతకు ముందులాగా మేమేం చెప్తే నాయకుడు ఏం చెప్తే అది మీరు పాటించాలనేది కాకుండా కేడర్ యొక్క మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి పరిస్థితి పార్టీలకు వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళని తీసుకుంటే ఏమనరు పైకి. వాళ్ళు ఏం చేస్తారు పాపం, చెప్పాల్సింది చెప్పారు. తీసుకుంటే ఏంటంటే రేపొద్దున పరిస్థితులు మారినప్పుడు, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంద్రుడు చంద్రుడు అన్నటువంటి వాళ్ళందరూ కూడా డొక్క మాణిక్య ప్రసాదరావు దగ్గర నుంచి వీళ్ళందరూ ఎలా వచ్చారో మనం చూసాము. కానీ కొన్ని క్యాలిక్యులేషన్ వల్ల వాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి కంపల్షన్స్ కొన్ని ఉంటాయి. ఈవిడ వాసిరెడ్డి పద్మ గారి విషయంలో అలాంటి కంపల్షన్స్ ఏమి ఉన్నట్టుగా నాకు కనబడట్లేదు. కాబట్టి వీళ్ళ మనోభావాల్ని వాళ్ళు గౌరవిస్తారనేది చూద్దాం. వాళ్ళకి ఇంకేదన్నా ఉంటే వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని కొన్నాళ్ళు ఏదో చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత జనాలు ఏదన్నా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ పార్టీలో నేరుగా రాకుండా ఏదో 2-3 స్టేట్మెంట్లు జగన్మోహన్ రెడ్డిని తిట్టినంత మాత్రాన క్యాడర్ కానీ పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది అనుకోవటం అది అమాయకత్వం. అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడమే బెటర్ అనేటువంటిది నా అభిప్రాయం కూడా.